ఈ కథ మహారాజులు రాజ్యాలను పాలించే రోజుల్లో జరిగినప్పటి కథ. శ్రీలంకలో ఒక బీద రైతు ఇంట్లో ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె కాళ్ళు బంగారంతో ఉంటాయి. మన కూతురి పాదాలు బంగారంతో ఉన్నాయి కదా, అందుకే తనని పర్సోనా అని పిలుద్దాం. పర్సోనా పెద్దదై నడక నేర్చి ఇంట్లో తిరుగుతున్నప్పుడు అప్పుడు తన తండ్రికేమనిపిస్తుందంటే, పర్సోనా కాలికి మెటల్తో తయారైన ఏ వస్తువు తగిలినా అది వెంటనే బంగారంగా మారిపోతుందని గ్రహిస్తాడు. ఒకవేళ అందరికీ మన కూతురు గురించి నిజం తెలిసిపోతే వాళ్ళు స్వార్థంతో మన కూతుర్ని ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. ఆ రైతు తన గురువు దగ్గర మ్యాజిక్ సాక్సులు తీసుకుని శాశ్వతంగా ఉండేలా తన కూతురి కాళ్లకి తొడుగుతాడు. ఆ విధంగా పర్సోనా కాళ్లకి ఉన్న మహిమ గురించి చాలా సంవత్సరాల వరకు గ్రామస్తుల నుంచి దాచిపెట్టి మరీ ఉంచుతారు. పర్సోనా పెద్దయ్యాక పొలం పనుల్లో తన తండ్రికి సహాయం చేస్తూ ఉంటుంది. పర్సోనా, నువ్వు ఎప్పుడు చూసినా నీ కాళ్ళకి సాక్సులు ఎందుకు వేసుకునుంటావు? ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది కదా, కనీసం ఇప్పుడైనా వాటిని తీసేయొచ్చు కదా. అది నా కాళ్ళకి బురద, మట్టి, మురికి నీళ్లు తగిలితే అవి బాగా పాడైపోతాయి. అందుకే డాక్టర్ గారు చెప్పారు నేనెప్పుడూ సాక్సులు వేసుకుని ఉండాలి అని. ఎంత పెద్ద రహస్యమైనా ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, పర్సోనా కాళ్ల రహస్యం ఆమె తండ్రే స్వయంగా బయటపెట్టాల్సొస్తుంది. వాళ్ల దేశం మీద చైనా దాడి చేస్తుంది. చైనా చక్రవర్తి సంపదనంతా దోచుకుని వెళ్ళిపోతాడు. శ్రీలంక రాజు ప్రతి గ్రామానికి వెళ్లి బీదవాళ్లైన ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తుంటాడు. ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈ కష్ట సమయంలో మీకు నేను తోడుగా ఉంటాను. మీలో ఎవరిని ఆకలితో చనిపోనివ్వను. మీరు కూడా వీలైనంతవరకు ఒకరికొకరు సహాయం చేసుకోండి. రాజు మిగతా ప్రజలు పడుతున్న దుఃఖాన్ని బీదరైతు చూడలేకపోతాడు. అతను రాజు దగ్గరికి వెళ్లి తన కూతురి కాళ్ల రహస్యం గురించి చెప్తాడు. చాలా సంవత్సరాల తరువాత పర్సోనా తన సాక్సులు తీసేసి పెద్ద పెద్ద మెటల్ వస్తువుల మీద నుండి నడుస్తుంది. అవన్నీ బంగారంగా మారిపోతాయి. ఆ విధంగా పర్సోనా కాళ్ల మహిమతో రాజ్యంలో మళ్లీ సుఖ సంతోషాలు చేకూరుతాయి. అమ్మా పర్సోనా, మేము నీకొక పెద్ద మహల్ కట్టివ్వాలనుకుంటున్నాం. మన రాజ్యంలోని వాళ్ళంతా కూడా ఇదే చెప్పారు. మహారాజా, మీరు నాకు అవకాశం ఇచ్చారు, అందుకు నేను కృతజ్ఞురాల్ని. కానీ నేను మా అమ్మ అలాగే నాన్నలతో పాటు ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటాను. రాజు కూతురు జాక్లిన్ పర్సోనాకి అంత గౌరవం ఇవ్వడం చూసి అసూయతో రగిలిపోతుంది. రాజకుమారిని నేను కదా, కాని నాకన్నా ఎక్కువ గౌరవం ఆ పర్సోనాకిస్తున్నారు. అదే కేవలం ఆమె కాళ్ల కారణంగా. రాజకుమారి జాక్లిన్ దయ్యాల దేవతను పూజించి ఒక నల్లటి దయ్యాన్ని పిలుస్తుంది. ఏ దయ్యం, నేను నీకు 13 గొర్రెలు తినడానికిస్తాను. నువ్వు పర్సోనా దగ్గరకు వెళ్లి తన కాళ్లకున్న మహిమేంటో తెలుసుకునిరా. 13 గొర్రెలా? మీరు చెప్పిన పని అయిపోతుంది రాజకుమారి గారు. పర్సోనా ఒకరోజు తన ఇంట్లో నిద్రపోతుండగా దయ్యం వచ్చి ఆమె కాళ్లకి మంత్రం వేసి తన దగ్గరున్న మంత్రజలం చల్లుతుంది. తరువాతి రోజు పర్సోనా నిద్రలేచి చూసుకునేసరికి ఆమె కాళ్ళు నల్లగా మారిపోయుంటాయి. నాన్నా, నా కాళ్ళకి ఏమైంది? నా కాళ్ళు నల్లగా అయిపోయాయి. పర్సోనా తన కాళ్లతో ఏ మెటల్ వస్తువుని తాకినా అవి మట్టి వస్తువులుగా మారిపోతుంటాయి. పర్సోనాని ఆమె తండ్రి తమ గురువుగారి దగ్గరికి తీసుకువెళ్తారు. ఎవరైతే చాలా సంవత్సరాల క్రితం పర్సోనా కోసం సాక్సులిచ్చారు. ఇది ఒక దెయ్యం తన మాయతో చేసింది. నువ్వు నీ కాళ్ళని మళ్ళీ ముందులాగా మార్చుకోవాలనుకుంటే పౌర్ణమి రోజు చంద్రుడి వేళలో కమలం పూలలో ఉన్న నదిలో నీ కాళ్ళని కడుక్కోవాలి. పర్సోనా పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడి వెలుగులో కమలం పూజలతో నిండి ఉన్న నదిలో తన కాళ్లు కడుక్కోగానే మళ్లీ ఆమె కాళ్ళు బంగారంగా మారిపోతాయి. మళ్లీ ఆమె కాళ్లకున్న మహిమలు తిరిగొచ్చేస్తాయి. రాజకుమారి జాక్లిన్ మళ్లీ దయాన్ని పిలుస్తుంది. ఏ దయ్యం, నీ మాయ పని చేయలేదు. పర్సోనా కాళ్ళు మళ్ళీ బంగారంగా మారిపోయాయి. మీరు బాధపడకండి రాజకుమారి, ఈసారి నేను పర్సోనాకి మళ్ళీ కోలుకునే అవకాశం ఇవ్వను.
ఒకరోజు రాత్రి పర్సోనా నిద్రపోతుండగా దయ్యం వచ్చి మళ్ళీ ఆమె కాళ్లని నల్లగా మార్చేస్తుంది. అదే రాత్రి రాజ్యంలోని అన్ని నదుల్లో తన దగ్గరి మంత్రజలాన్ని చల్లి కమలం పువ్వులను లేకుండా చేస్తుంది. ఇప్పుడు చూస్తాను పర్సోనా ఏం చేస్తుందో. తరువాతి రోజు పర్సోనా నిద్రలేచి చూసుకునేసరికి మళ్ళీ తన కాళ్ళు నల్లగా మారిపోయుంటాయి. ఇదేంటి, మళ్ళీ నా కాళ్ళు నల్లగా అయిపోయాయి? పర్సోనా పౌర్ణమి రోజు రాత్రి రాజ్యంలోని అన్ని నదుల దగ్గరికి వెళ్తుంది. కాని ఏ నదిలో కూడా కమలం పూలు కనిపించవు. ఇక నేను ఈ నల్లటి కాళ్ళతోనే ఈ జీవితం అంతా గడపాలనుకుంటాను. మహారాజు కొడుకు మ్యాండిస్ చాలా రోజుల నుంచి పర్సోనాని గమనిస్తూ ఉంటాడు. అతను పర్సోనాని ప్రేమిస్తుంటాడు. తరువాతి రోజు మ్యాండిస్ ఒక కమలం పువ్వుని తీసుకుని పర్సోనా దగ్గరికి వస్తాడు. పర్సోనా, నేను నీకు చాలా రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ కమలం పువ్వు నీకెక్కడ దొరికింది? దీన్ని నేను 3 రోజుల కింద ఒక నదిలో కోసుకున్నాను. దీన్ని నేను ఒక బకెట్లో నీళ్లు పోసి పెట్టాను. అందుకే ఇది ఇంకా తాజాగా ఉంది. దీన్ని తీసుకో, లేకపోతే ఇది వాడిపోతుంది. పర్సోనా ఆ పువ్వుని తీసుకుని తరువాతి పౌర్ణమి రాత్రి వరకు నీళ్లల్లో ఉంచి వాడిపోకుండా చూసుకుంటుంది. పౌర్ణమి రాగానే చంద్రుడి వెలుగులో పర్సోనా ఆ బకెట్లో కాళ్లు పెట్టి నిలబడుతుంది. ఎందులో అయితే కమలం పువ్వు పెట్టిందో ఆమె కాళ్ళు మళ్లీ బంగారంగా మారిపోతాయి. ఆమె మహిమలు కూడా మళ్లీ తిరిగొచ్చేస్తాయి. మరోసారి పర్సోనాకు అదృష్టం కలిసొచ్చింది, కానీ నేను కూడా ఓటమిని ఒప్పుకోను. దయ్యం మూడోసారి పర్సోనా దగ్గరికి తన శక్తిని ప్రయోగించేందుకు వస్తుంది. కాని ఈసారి గురువుగారు అక్కడే ఉంటారు. ఆయన తన మంత్రజలం తీసి దయ్యం మీద చల్లుతారు. దాంతో దయ్యం శాశ్వతంగా బూడిదైపోతుంది. నోవా పరి కొద్ది రోజుల్లో చనిపోబోతోంది. ఆమె దగ్గర ఒక మ్యాజికల్ బ్రాస్లెట్ ఉంటుంది. ఆమె దాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటుంది. నేను చనిపోవడానికి ముందు ఎలాంటి వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నానంటే వాళ్ల మనసు దయ, నిజాయితీ, మానవత్వంతో నిండి ఉండాలి. వాళ్ళకి చెడ్డ పని చేసే అవకాశం వచ్చినా కూడా చెడ్డ పని చేయకుండా ఉండాలి. కానీ అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం కదా. ఎంత కష్టమైనా సరే నేను నా మ్యాజిక్ బ్రాస్లెట్ను అలాంటి మనిషికే ఇవ్వాలని అనుకుంటున్నాను. నోవా పరి ఆకాశంలో నుండి మనుషుల మీద దృష్టి పెడుతుంది. ఒక గ్రామంలో ఆమెకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె తన ఇంటి ముందు సఫాయి చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు సోఫియా. నోవా పరి చూసినప్పుడు సోఫియా తన ఇంటి ముందు శుభ్రం చేసిన తరువాత పక్కింటి ముందు కూడా శుభ్రం చేస్తుంది. సోఫియాకి పక్కింటి ఆవరణలో ఒక బంగారు ఉంగరం దొరుకుతుంది. ఈ ఉంగరం ఎంత బాగుంది! ఇది తప్పకుండా జాస్మిన్ ఆంటీదే అయ్యుంటుంది. సోఫియా, నువ్వు చాలా మంచిదానివి. నేను చెప్పకుండానే మా ఇంటి ముందు కూడా నువ్వే క్లీన్ చేస్తావు. జాస్మిన్ ఆంటీ, నాకు క్లీన్ గా ఉంచడం అంటే చాలా ఇష్టం. ఆంటీ, నేను క్లీన్ చేస్తున్నప్పుడు నాకు మీ ఉంగరం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సోఫియా. 3 రోజుల నుండి నేను నా ఉంగరం కోసం వెతుకుతున్నాను. దీనికోసం నేను చాలా టెన్షన్ పడ్డాను. నోవా పరి సోఫియా నిజాయితీని చూసి చాలా సంతోషపడుతుంది. నోవా, నీ దగ్గర నా మ్యాజిక్ బ్రేస్లెట్ ని నువ్వు ఆ అమ్మాయికి ఇవ్వచ్చు కదా. అవును, ఈ అమ్మాయి నిజాయితీగా కనిపిస్తుంది. నేను తనకి కొన్ని టెస్టులు పెట్టాలనుకుంటున్నాను. తర్వాతి రోజు సోఫియా ఇంటి ముందు శుభ్రం చేస్తూ ఉండగా ఒక ముసలివాడు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. చూడమ్మా, నన్ను ఒక దొంగ తరుముతున్నాడు. నా బ్యాగుని నీ దగ్గర ఒక రోజు జాగ్రత్తగా దాచిపెట్టు. నేను రేపు వచ్చి మళ్ళీ దీన్ని తీసుకువెళ్తాను. అతను సోఫియాకి తన బ్యాగునిచ్చి వెళ్లిపోతాడు. అబ్బా, ఈ బ్యాగ్ చాలా బరువుగా ఉంది. సోఫియా ఏదో విధంగా ఆ బ్యాగ్ని లోపలికి తీసుకువెళ్తూ ఉండగా బ్యాగ్ జారి కింద పడిపోతుంది. బ్యాగ్లో నుండి ఎన్నో బంగారు నాణాలు, వజ్రాలు, నగలు నేల మీద పడతాయి. సోఫియా కింద పడ్డవన్నీ మళ్లీ బ్యాగులో నింపి తర్వాత రోజు ఆ వ్యక్తికి తిరిగిచ్చేస్తుంది. కావాలనుకుంటే బ్యాగ్లోని కొన్ని బంగారు నాణాలను సోఫియా తీసుకునుండొచ్చు, కానీ ఆమె అలా చెయ్యదు. సోఫియాకి ఆ బ్యాగ్ ఇచ్చి వెళ్లిన వ్యక్తి ఎవరూ కాదు, తను నోవా పరీనే. తన రూపాన్ని మార్చుకొని సోఫియా దగ్గరికి వస్తుంది. నేనొక దేవకన్యను. నువ్వు గొప్ప నిజాయితీ పర్రాలివి. నేనొక మ్యాజిక్ బ్రాస్లెట్ నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నీ బ్రేస్లెట్ ని నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా.
ఎందుకంటే నేను తొందరలోనే చనిపోతాను. ఏంటి, దేవకన్యలు కూడా చనిపోతారా? అవును, నా వయసు 1000 సంవత్సరాలుంటుంది. ఆ తర్వాత మేము భూమి మీద ఏదో ఒక పక్షిలాగా మళ్ళీ పుడతాము. నా దగ్గర ఎక్కువ సమయం లేదు. ఈ బ్రాస్లెట్ ని నువ్వు చేతికి పెట్టుకుని ఎవరైనా జబ్బుతో ఉన్న వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ జబ్బు తగ్గిపోతుంది. ఏ వస్తువునైనా ముట్టుకుంటే అది బంగారంగా మారిపోతుంది. నువ్వు దీన్ని మంచి పనులకే ఉపయోగిస్తావనుకుంటున్నాను. సోఫియా ఆ బ్రాస్లెట్ ని వేసుకుని గ్రామంలో ఎంతో మంది జబ్బులను నయం చేస్తుంది. ఇంకా బీదవాళ్ల ఏదో ఒక వస్తువుని ముట్టుకుని వాళ్ల బీదరికాన్ని పోగొట్టేది. ఒకసారి ఆ దేశపు రాజకుమారుడు తమ రాజ్యంలో ఉండే ప్రజల అందరి ఆరోగ్యాల గురించి ఒక సర్వే చేయిస్తాడు. సోఫియా ఉండే ఊర్లోని అందరూ ఎంతో ఆరోగ్యంగా, ఆర్థికంగా చాలా బాగా ఉన్నారని తెలుసుకుంటాడు. రాజకుమారుడు అది తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతాడు. తన రాజ్యంలోని ఒక గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకుంటాడు. రాజకుమారుడు జేమ్స్ ఒక మామూలు యువకుడిగా మారువేషంలో ఆ ఊరికి వెళ్లి అక్కడి ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగా ఉండడానికి కారణం అడుగుతాడు. ఆంటీ, నాకు ఒక విషయం చెప్పండి. మీ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా, ధనవంతులుగా ఎలా ఉన్నారు? సోఫియా అనే అమ్మాయి కారణంగా ఈ గ్రామంలో అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు. మంచి మనసున్న అమ్మాయి తన మ్యాజిక్ బ్రాస్లెట్తో గ్రామంలోని అందరి దుఃఖాలను దూరం చేసింది. సోఫియా రాజకుమారుడు ముందుకు రావడంతో ఆమెను రాజకుమారుడు మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. రాజకుమారుడు తాను ఎవరో చెప్పకుండా సోఫియాతో తన ప్రేమ తెలియజేస్తాడు. అప్పుడే ప్రేమంటే ఎలా? కనీసం మీరెవరో తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వండి. సరే, మీ ఇష్టం. రేపు వేసవికాలం మొదలవుతుంది. నాతో పాటు రేపు బయటికొస్తావా? అప్పటి నుండి రాజకుమారుడు సోఫియా తరచుగా కలుస్తూ ఉంటారు. వాళ్ల మధ్య మెల్లమెల్లగా ప్రేమ చిగురిస్తుంది. రాజకుమారుడి తల్లి మెడ్లీనాకి అది నచ్చలేదు. రాజకుమారుడు ఒక బీద అమ్మాయితో కలిసి మామూలు యువకుడిలా తిరగడం. మహారాణి మెడ్లీనా తనకి నమ్మకస్తుడైన ఒక సైనికుడితో సోఫియా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. ఒకరోజు రాత్రి రాజకుమారుడు సోఫియాని కలిసి భవనానికి తిరిగి వచ్చాక మెడ్లీనా ఇలా అంటుంది. జేమ్స్, నువ్వొక బీదమ్మాయితో తిరుగుతూ మన రాజకుటుంబం పరువు తీస్తున్నావు. అమ్మా, నేను సోఫియా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ఆ తెలివి గల సోఫియా తన దగ్గరున్న మ్యాజిక్ బ్రేస్లెట్ తో నిన్ను తన వశం చేసుకుంది. నువ్వామెను ప్రేమిస్తున్నాననుకుంటున్నావా? తన దగ్గరి మ్యాజిక్ బ్రేస్లెట్ మాయతో సోఫియా నిన్ను తన మాయలో పడేసింది. ఎందుకంటే నువ్వొక రాజకుమారుడివని. అదేం కాదమ్మా, సోఫియాకి నేను రాజకుమారునని తెలియదు. ఇంకా నాకు అందరూ ఏం చెప్పారంటే ఆమె బ్రాస్లెట్ జబ్బుతో ఉన్న వాళ్లను బాగు చేయడం, బీదవాళ్ళకి సహాయం చేయడం కోసమే వాడుతుందని. సోఫియా తన బ్రేస్లెట్ ని ఒక బాక్స్ లో తీసిపెట్టి పడుకుంటుంది. ఒకవేళ నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ రోజు రాత్రి రహస్యంగా తన ఇంటికెళ్ళి ఆ బ్రేస్లెట్ బాక్స్ ని తెరిచి చూడు. రాజకుమారుడు జేమ్స్ అర్ధరాత్రి రహస్యంగా సోఫియా ఇంట్లోకి వస్తాడు. ఆ సమయంలో సోఫియా నిద్రపోతూ ఉంటుంది. జేమ్స్ ఆ బాక్స్ తెరిచి చూస్తాడు. అందులో బ్రేస్లెట్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల ఒక ఉత్తరం ఉంటుంది. ఈ బ్రాస్లెట్ సహాయంతో ఎవరినైనా వశం చేసుకోవచ్చు. ఆ చీటీని రాణి మెడ్లీనా ఆ బాక్స్ లో పెట్టిస్తుంది. సోఫియా తనని మోసం చేసిందని జేమ్స్ అనుకుంటాడు. అందుకే అతను సోఫియాని కలిసేందుకు వెళ్లడం మానేస్తాడు. సోఫియాకి జేమ్స్ గురించి వివరాలేవీ తెలియవు. జేమ్స్ సోఫియాకి తన అసలు పేరు కూడా చెప్పలేదు. జేమ్స్ ని వెతికేందుకు సోఫియాకి ఏ మార్గము కనిపించలేదు. 1 సంవత్సరం గడుస్తుంది. సోఫియా జేమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ జేమ్స్ ఆమెను కలిసేందుకు మాత్రం రాడు. మరోవైపు జేమ్స్ నిరాశతో, బాధతో ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటాడు. నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు సోఫియా? ఎందుకు నువ్వు నాకు ద్రోహం చేసావు? సోఫియా నిన్ను మోసం చేయలేదు. ఎవరది? ఎవరు మాట్లాడుతున్నారు? నేనే మాట్లాడుతున్నాను. నేను నా గత జన్మలో దేవకన్యను. నేను ఆ మ్యాజిక్ బ్రాస్లెట్ ని సోఫియాకిచ్చాను. దాని సాయంతో ఎవరినైనా ఆరోగ్యంగా, ధనవంతులుగా చేయొచ్చు. సోఫియా దాని సాయంతో ఊరి వాళ్ళందరికీ సేవ చేసింది. కానీ తన కోసం ఆ బ్రాస్లెట్ ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. మీ అమ్మగారు నిన్ను సోఫియాని విడదీసేందుకు ఆ బ్రాస్లెట్ బాక్స్ లో ఉత్తరం పెట్టారు. సోఫియా మోసం చేయలేదు. ఆమె నిన్ను ప్రేమిస్తుంది. రాజకుమారుడు వెంటనే పరిగెత్తుతూ సోఫియా దగ్గరికి వెళ్తాడు. నన్ను క్షమించు సోఫియా. నువ్వు నన్ను మోసం చేసావనుకున్నాను. ఇప్పుడు మనిద్దరినీ ఇంకెవ్వరూ విడదీయలేరు. జేమ్స్ వెంటనే సోఫియాని పెళ్లి చేసుకుని ఆమెను తీసుకుని రాజమహల్కి వెళ్తాడు. అప్పుడు మహారాణి మెడ్లీనాకి సోఫియాని తన కోడలిగా అంగీకరించడం కన్నా మరో మార్గం కనిపించలేదు.
జేమ్స్ సోఫియా చాలా సంతోషంగా ఉంటారు. సోఫియా రాజ్యంలోని ప్రజలందరి జబ్బులను బాగు చేసి ధనవంతులుగా మారుస్తుంది.